బిడ్డను ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో నమోదు చేయాలా లేక ఎన్ఆర్సీకి రిఫర్ చేయాలా నిర్ణయించడం. ఒకవేళ శామ్ పిల్లలు ఆకలి పరీక్ష పాసై ఆరోగ్య సమస్యలు లేకుంటే వారిని అంగన్వాడీ కేంద్రంలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమంలో చేర్పించి బాలామృతం ప్లస్ అందించాలి. ఒకవేళ శామ్ పిల్లల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే అవసరమైతే పీహెచ్సీ డాక్టర్ ఎన్ఆర్సీకి రిఫర్ చేస్తారు. 6 నెలలలోపు పిల్లల్లో ఎవరైనా శామ్గా గుర్తిస్తే వెంటనే పీహెచ్సీ డాక్టర్ ద్వారా ఎన్ఆర్సీకి పంపాలి. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా? బిడ్డను ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో నమోదు చేయాలా లేక ఎన్ఆర్సీకి రిఫర్ చేయాలా నిర్ణయించడం. శామ్ పిల్లలు ఆకలి పరీక్ష పాసై ఆరోగ్య సమస్యలు లేకుంటే వారిని అంగన్వాడీ కేంద్రంలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమంలో చేర్పించి బాలామృతం ప్లస్ అందించాలి. పిల్లల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే అవసరమైతే పీహెచ్సీ డాక్టర్ ఎన్ఆర్సీకి రిఫర్ చేస్తారు. 6 నెలలలోపు పిల్లల్లో ఎవరైనా శామ్గా గుర్తిస్తే వెంటనే పీహెచ్సీ డాక్టర్ ద్వారా ఎన్ఆర్సీకి పంపాలి.